జేసీ కుటుంబం జగన్ శిబిరం వైపు అడుగులేస్తోంది. దానికి సంబంధించినటువంటి సన్నాహాలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే జేసీ పవన్ రెడ్డి బెంగళూరులోని జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయనతో మాట్లాడి కూడా వచ్చారు. త్వరలోనే జేసీ పవన్ రెడ్డి జగన్ పార్టీ కండువా కప్పుకోవడం అనివార్యం అనే ప్రచారం సాగుతోంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి, పవన్ రెడ్డి ఇద్దరు చాలా సన్నిహితులు, చిరకాల స్నేహితులు. అయితే రాజకీయ విభేదాలతో ఇద్దరు చాలా దూరంగా ఉన్నారు. కానీ ఇటీవల మారిన రాజకీయ కారణాలతో జేసీ పవన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు. క్రమంగా ఆయన అనుచరులు ఇప్పటికే పలువురు వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పుకొని ఉన్నారు. మరికొంతమంది కూడా త్వరలోనే వైఎస్ఆర్సీపీలో చేరడం ఖాయం అనే మాట వినిపిస్తుంది. ఇందుకు తగ్గట్టుగా జేసీ పవన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరడం అనివార్యం అంటూ మనం మొన్నటి ఫిబ్రవరిలోనే వీడియో చేసున్నాం. దానికి తగ్గట్టుగానే శైలజానాథ్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి క్యాంపులో ఇప్పుడు శైలజానాథ్ది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. అనేక ప్రధానమైనటువంటి అంశాల మీద మాట్లాడే విషయంలో కానీ, ముఖ్యమైనటువంటి కార్యకలాపాల రూపకల్పనలో కానీ శైలజానాథ్ యాక్టివ్గా కనిపిస్తున్నారు. అలాంటి శైలజానాథ్ తాను జగన్ శిబిరంలో చేరక ముందు పవన్ రెడ్డితో మంతనాలు జరిపి, పవన్ రెడ్డి శైలజానాథ్ భేటీ తర్వాత మాత్రమే వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు పవన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డితో చర్చలు మొదలెట్టినటువంటి తరుణంలో త్వరలోనే వైఎస్ఆర్సీపీలో చేరడం అనివార్యం అనే మాట బలపడుతోంది. కానీ వైఎస్ఆర్సీపీలోని కొంతమంది నేతలు ఇప్పుడు పవన్ రాకను వ్యతిరేకిస్తున్నారు. పవన్ కారణంగా ఇప్పుడు మొత్తం జేసీ ఫ్యామిలీ అంతా క్రమంగా వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళీ అవకాశం ఉండొచ్చు అన్నది చాలామంది ఆందోళన. ముఖ్యంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఈ బాబాయ్ అబ్బాయిలిద్దరికీ జేసీ కుటుంబంతో జగన్మోహన్ రెడ్డి సాన్నిహిత్యం పెరగడం ఏమాత్రం రుచించడం లేదు. వీళ్ళతో పాటుగా అనంతపురం జిల్లాకే చెందినటువంటి పలువురు నేతలు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నారు అనే ప్రచారం సాగుతోంది. అందుకు కారణం వచ్చే ఎన్నికల నాటికి పవన్, జేసీ కుటుంబం అంతా వైఎస్ఆర్సీపీలోకి వస్తే మళ్ళీ రాజకీయంగా సీట్ల సర్దుబాటు, ఇతర కారణాలు, అది కాకుంటే పూర్వంలో ఉన్నటువంటి శత్రుత్వాలు ఇవన్నీ ప్రభావితం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ పవన్ రెడ్డికి అయితే జగన్మోహన్ రెడ్డి క్యాంపులో అనుమతి ఉండొచ్చు, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీకి ఎంత మేరకు అనుమతిస్తారు అన్నది చాలా పెద్ద ప్రశ్న. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి ఇటీవల జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 2014-19 మధ్య ప్రభాకర్ రెడ్డి ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న చరిత్ర ఉంది. ప్రధానంగా విజయమ్మని సైతం వదిలిపెట్టకుండా జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా దాడి చేసిన అనుభవం ఉంది. కానీ 2019-24 మధ్య జేసీ ప్రభాకర్ రెడ్డి అనుభవించినటువంటి వివిధ రకాల శిక్షల కారణంగా ఇప్పుడైనా నోరు అదుపులో పెట్టుకుంటున్నట్టు కనిపిస్తుంది. కేవలం కేతిరెడ్డి వరకు మాత్రమే తన విరోధాన్ని, వైరుధ్యాన్ని, విభేదాల్ని పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డి మీద దూకుడిగా వెళ్లే విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆచితూచి సాగుతున్నారు. చివరికి తాను మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావడంలో కూడా జగన్మోహన్ రెడ్డి హోందాగా వ్యవహరించారు అంటూ ప్రభాకర్ రెడ్డి ఆనాడే ప్రకటించారు. అలాంటి నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఆచితూచి మాట్లాడడం, అదేవిధంగా జేసీ పవన్ రెడ్డి నేరుగా జగన్మోహన్ రెడ్డితో టచ్లోకి రావడం, ఇవన్నీ రాజకీయంగా చాలా పెద్ద స్థాయిలో ప్రభావితం చేసే అంశాలు కాబోతున్నాయి. అనంతపురం జిల్లా రాజకీయాల్లోనే కీలక పరిణామంగా మారబోతున్నాయి. అయితే అదే సమయంలో ఇంతకాలంగా వైఎస్ఆర్సీపీకి అండగా దండుగా నిలబడినటువంటి కేతిరెడ్డి ఫ్యామిలీ సహా పలువురు ఏం చేస్తారు అన్నది కూడా ముఖ్యమైనటువంటి అంశం. జేసీ కుటుంబం నిజంగానే వైఎస్ఆర్సీపీలోకి వస్తే కేతిరెడ్డి పెద్దారెడ్డికి అకామిడేట్ చేయడం చాలా పెద్ద సమస్య అవుతుంది. అదే సమయంలో అనంతపురం టికెట్ జేసీ పవన్ రెడ్డికి ఎంపీగా అవకాశం కల్పిస్తే అప్పుడు మళ్ళీ రాజకీయ సమీకరణాల్లో అనేక రకాల మార్పులకి అవకాశం ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేతిరెడ్డి ఫ్యామిలీ వ్యతిరేకతను అధిగమించి జేసీ కుటుంబం వైపు మొగ్గు చూపుతారా, లేకుంటే కేవలం పవన్ రెడ్డికి మాత్రమే తలుపులు తెరిచి మిగిలిన వాళ్ళకి ససేమిరా అంటారా అన్నది కీలకమైనటువంటి అంశం. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల ఆచితూచి వ్యవహరించడమే కాకుండా తెలుగుదేశం నేతలతో కూడా ఆయనకి ఏమాత్రం సఖ్యత ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఇటీవల నేరుగా ఆర్టీపీపీకి సంబంధించినటువంటి ఫ్లై యాష్ వివాదంలో చంద్రబాబు వివాద పరిష్కారానికి సెటిల్మెంట్ కోసం రావాలని పిలిచిన
ప్రభాకర్ రెడ్డి ముఖం చాటేశారు. తద్వారా ఆ తర్వాత ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ క్యాంపు వైపు ప్రయత్నం చేయొచ్చు అనే మాట బలంగా ఉంది. మరి అలాంటి పరిస్థితి వస్తుందా? వస్తే జగన్ ఏం చేస్తారు? కేతిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వైరుధ్యం వస్తే ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఎవరికి ఎలా న్యాయం చేస్తారు, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. మొత్తంగా అనంతపురం రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీ చుట్టూ వైఎస్ఆర్సీపీ వ్యవహారాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి. పవన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చర్చలు సాగిస్తున్నటువంటి దశలో ఇది ఎప్పటికీ కొలిక్కొస్తాయి, ఎప్పుడు పవన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంట్రీ కన్ఫర్మ్ చేస్తారు, ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు, ఇవే ఇప్పుడు మిగిలినటువంటి ప్రశ్నలు.